హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ ఎక్స్‌ప్లో. టుడే వచ్చి మనము ఎక్కడికెళ్తున్నామంటే, మామూలుగా అందరూ వచ్చేసి రెడ్ బకెట్ బిర్యానీ రెస్టారెంట్‌లోనో లేకుండా ఉంటే అక్కడ లోపలనే స్టే చేసి అక్కడే తింటారనమాట. బట్ మనమేంటంటే దాన్ని పొలాల్లోకి తీసుకెళ్తాం. ఔట్‌డోర్‌లో తింటామనమాట. సో, మన స్టైల్‌లో రెడ్ బకెట్ బిర్యానీ ఎలా తింటామనేది ఈ వీడియోలో చూద్దాం. సో, వీడియోలోకి వెళ్ళడానికి ముందు మనం వచ్చేసి ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియోని అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. మనం వీడియోలోకి వెళ్తే మనం ఈ చూసారు కదా! ఈ సర్కిల్ మన ఎంఆర్‌పల్లి సర్కిల్. అంటే తిరుపతిలో ఎంఆర్‌పల్లి సర్కిల్ వద్దకైతే మనం వచ్చేసాము. సో, ఇక్కడి నుంచి లెఫ్ట్‌కెళ్ళిపోతే మనం రెడ్ బకెట్ బిర్యానీకైతే మనం వెళ్ళిపోవచ్చు. సో, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ప్లేస్‌కైతే వచ్చేసాము. సో, చూడండి. అండ్ మా ఫ్రెండ్ గాడైతే లోపలికైతే ఎంటర్ అయ్యాడు. సో, యాంబియన్స్ చూడండి. సో, గుడ్ యాంబియన్స్ అండ్ మేమందరం కలిసి ఒక 4 మెంబర్స్ అయితే ఉన్నాము. ఒక బిగ్ సైజ్ అంటే 3 మెంబర్స్ బకెట్ బిర్యానీ అయితే తీసేసుకున్నాము. సో, ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నాము బకెట్ కోసం. సో, ఫైనల్‌గా బకెట్ బిర్యానీ వచ్చి మేము తీసేసుకొని ఇంక అక్కడి నుంచి మేము బయటికి బయలుదేరేసాము. అండ్ సో, ఇక్కడి నుంచయితే మా ప్రయాణం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ మనం నెక్స్ట్ ఎక్కడికెళ్ళాలో అనేది సో, ముందు చూసుకుందాం. పదండి. సో, ఫుడ్ తీసుకున్న తర్వాత మనం ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి అలాగే స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మనం లాస్ట్ అంటే ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి లాస్ట్‌కెళ్ళిపోతే సో, ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇలాగే జుడియో రూట్‌లోకి వెళ్ళిపోవాలి. సో, ఈ జుడియో సర్కిల్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే మన ఎదురుగానే కనబడుతుంది. సో, ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకుంటే మనం జుడియో యొక్క రూట్‌కి అయితే వెళ్ళిపోతాము. సో, పదండి మనం ఏ రూట్‌లో వెళ్తున్నాం అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో, ఈ రూట్‌లోనే ఇంక అలా మనం స్ట్రెయిట్‌గానే వెళ్ళిపోతే మనకు చూడండి జుడియోకైతే వచ్చేసాము. సో, ఈ జుడియో అనేది మనకు ఒక ల్యాండ్ మార్క్. ఇక్కడి నుంచి ఇంకా అలాగే మనం రాయల చెరువు రూట్‌కైతే వెళ్ళిపోదాము. సో, చూడండి మనకు కనబడుతుంది కదా! ఈ సర్కిల్. సో, ఈ సర్కిల్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మనం రాయల చెరువు రూట్‌కైతే వెళ్ళిపోవచ్చు. సో, ఈ సర్కిల్‌నయితే మనం స్టార్ట్ అయ్యేసి మనం అటు సైడ్‌కైతే క్రాస్ అవ్వాలి. ఇదొచ్చి రేణిగుంట బెంగుళూరు హైవే అనమాట. చిత్తూరు హైవే. సో, ఇక్కడ నుంచి ఇలా స్ట్రెయిట్‌కైతే మనం వచ్చేసేయాలి. ఇక్కడ నుంచి మనం స్ట్రెయిట్‌కెళ్ళిపోతే మన డెస్టినేషన్‌కనేది మనం వెళ్ళిపోవచ్చనమాట. అండ్ తర్వాతొచ్చేసి చూద్దాం పదండి. ఆహ్, సో, అక్కడి నుంచి మనం ఇంకా వచ్చే రూట్‌లో మనకిక్కడొక చిన్న ఒక కాలువ లాంటిది కనబడుతుంది. సో, ఇదనేది ఒక ఇండికేషను. సో, ఈ రూట్‌లో అనేది రావాలనమాట. అండ్ మనం చూసుకుంటే ఆ పాత బ్రిడ్జ్ అయితే పడిపోయినట్టున్నది. సో, ఇది కొత్త రూట్ అయితే వేశారు. సో, ఈ రూట్‌లో అనేది మనం జాగ్రత్తగా వెళ్ళాలి. సో, ఇక్కడంతా చాలా డస్ట్ అండ్ దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, చూసుకొనైతే వెళ్ళండి. నేను మా ఫ్రెండ్స్ అయితే సో, ఎలాగోలా ఇక్కడి నుంచి బయటకొచ్చేసాము. సో, కొంత ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ కార్ కనబడుతుంది కదా! ఇక్కడి నుంచి ఈ లెఫ్ట్‌లో అయితే మనం వెళ్ళిపోవాలి. సో, ఈ రూట్‌ని మనం స్ట్రెయిట్‌గా అనేది ఓకే. చూడండి. ఈ లెఫ్ట్ తిరగాలి. ఈ ప్లేస్‌లో. సో, ఇది చూసుకోండి ఈ ప్లేస్ అనేది. సో, ఈ రూట్‌లోనే మనం స్ట్రెయిట్‌గానే వెళ్ళిపోతే మనం వెళ్ళాల్సిన రూట్‌లోకైతే మనం వెళ్తాము. అండ్ దోవలో చూసుకున్నారా? ఇక్కడ ఒక స్కూల్ అనేది ఒకటుంటది. ఆహ్, అర్థమైందా? సో, అదొక స్కూలు. అండ్ ఇక్కడ పచ్చని పంట పొలాలు, ఆ కొండలు కనబడుతున్నాయి గదా! ఇవన్నీ మనం వెళ్ళే దోవలో మనల్ని పలకరిస్తాయి. సో, ఈ రోడ్డమ్మటితే సైడ్ చూసుకుంటే ఒక పెద్ద కాలువనేది ఉంది. ఆహ్, ఆ కాలువలో ఫుల్‌గా వాటరయితే ఉన్నాయి. వర్షాలు పడడం వల్ల ఇక్కడంతా బాగా ఎక్కువ ఫుల్‌గా అయితే వచ్చేసాయి. ఇక్కడ ముందు చూసుకుంటే చెక్ డ్యామ్ అనేది ఒకటుంది. ఎప్పుడో చిన్నప్పుడైతే మేము చాలా బాగా ఆడుకునేటోళ్ళం ఈ చెక్ డ్యామ్‌లో. మా ఊరు సైడ్ ఎప్పుడో చూసాం. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ చూడడం. సో, ఈ చల్లని నీరు కాళ్ళకు తగులుతూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది. సో, మీరు గూడా ఈ రూట్‌లో వచ్చేటప్పుడు ఈ చల్లని నీటిని స్పృశించండి. ఎందుకంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలని ఇది మళ్ళీ నాకు దగ్గరికి తీసుకొనొచ్చింది. సో, డోంట్ మిస్ దట్ చెక్ డ్యామ్ ఓకే. అండ్ చూసుకుంటే ఇలా చక్కని పచ్చని పంట పొలాలనేటివి మనల్ని దోవలో పలకరిస్తూ ఉంటాయి. సో, ఇది చాలా కనుల విందుగా ఉంది. ఒకవేళ మేము ఇక్కడే ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము ఫుడ్ తినేకి. బట్ ఇవి మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సో, కొంచెం ప్రాబ్లమ్ అయితుందని చెప్పేసి అక్కడి నుంచి మేము ముందుకైతే వచ్చేసాము. సో, ముందర మనకు ఈ ఊరైతే వచ్చేసింది. సో, ఈ ఊరనేది ఎక్కడుంటుందంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది గదా! తానేపల్లి. సో, ఆ రూట్‌లో అయితే ఈ ఊరైతే మనకు కనబడుతుంది. సో, మనం ఈ ఊరినైతే దాటుకొనైతే మనం ముందుకైతే వెళ్ళిపోవాలి.
పైన చూస్తున్నారు కదా! అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో, అక్కడి నుంచి మనం ఇట్లా రైట్ అయితే తీసుకొని, మనం ఈ తానేపల్లి రూట్ అయితే మనం ఎళ్ళాలి. మీకు తానేపల్లి ఐడియా అయితే ఉంటుంది. ఎందుకంటే, ఆ రూట్‌లో అన్నీ నంబర్ ఆఫ్ కోళ్ల ఫార్మ్స్ అయితే ఉంటాయి. సో, ఆ రూట్‌లోనే మేము ఎళ్ళబోతున్నాము ఇప్పుడు. వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక స్కూల్ గూడా మనకు దోవలో కనబడుతుంది. సో, ఈ రూట్‌లో అయితే మనం ఎళ్ళాలనమాట. అక్కడ మేము వెళ్తున్న దోవలో కొంతమంది చిన్న పిల్లలు చాలా చక్కగా చేపలైతే పడుతున్నారు. మేము కూడా మా ఊరు దగ్గర మా చెరువులో గూడా ఇదే విధంగా తూము దగ్గర మంచిగా ఇట్లా ఒక చిన్న ఓణితో చేపలు పట్టిన రోజులు నాకు బాగా గుర్తొస్తున్నాయి. సో, కొద్దిసేపు ఆగి ఇలాంటి క్షణాలను మధురమైన క్షణాలను మేము గుర్తు చేసుకొని అక్కడి నుంచయితే బయలుదేరాము. ఇలాంటియన్నీ మా ఊరు సైడ్ తప్ప తర్వాత చూసింది లేదు. ఏదో ఒకటి చెప్పు మామ. ఏయ్, నేనేం చెప్పను. చెప్పురా, సిగ్గుపడద్దు. ఏం చెప్పాలిరా? ఏయ్ చెప్పు పోయ్. అద్దుకు. ఏంటి కత్త? ఓకే, బిర్యానీ, ఆనియన్స్. ముక్క ఏది మామ నీకు? ఓకే. ఆ. బో, పెద్ద బకెటే. బాగానే ఖాళీ చేసినారా అజయ్? ఆ? చెప్పు అజయ్, ఏదో నీ మాటల్లో. ఏ సో, మేము అనుకున్న డెస్టినేషన్‌కి అయితే ఈ పచ్చని పొలాలలోకైతే మేము వచ్చేసాము. వచ్చేసి మా చెప్పు ఫుడ్‌ని అయితే అజయ్, మేము ఎంజాయ్ ఎలా ఉంది చేస్తున్నాము. ప్రకృతి అండ్ వాతావరణం? ఈ వీడియో ఎంతసేపు ఈ సైడ్ వీక్షించినందుకు మీ అందరికీ చెప్పు. నా ధన్యవాదాలు. ఆ. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి రాజా, ఈ అండ్ వాతావరణం కామెంట్ ప్రకృతి చేయండి, గురించి చెప్పు సబ్స్క్రైబ్ ఒకసారి, ఎంత చేయండి. బాగుందో. సో, మీ నచ్చిన మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇక్కడ సో, చుట్టుపక్కల ఇదే ఏమేమి అన్నమాట ఉన్నాయి? ఈ వీడియో. చూడండి ఎంత పచ్చని పొలాలు చుట్టుపక్కల పంపు సెట్టు, అక్కడి నుంచి వాటరు, మా ఫ్రెండ్స్, ఆ పక్కన చెరుకు. సో, ఇవన్నీ అనేది మన మనసుకి చాలా ఆనందాన్ని మీ కలిగించాయి. హ్యాపీనెస్ ఎవరికి సో, కావాలరా? దట్స్ ఆల్ ఫ్రెండ్స్ కానీరా. అండ్ బాయ్ గాయ్స్.